मगर रात में यहाँ तक पानी था मैडम, पूरा याद नहीं, पूरा जाना पूरा जाम हो गया था पूरा, जाने घरों को भी बहुत परेशानी जा रही थी यहाँ पर। तो लोग अपना घरों में बस दुकानों पूरा पानी घुस गया अंदर। अब वो लोग परेशान है, कैसा करेंगे क्या करेंगे। अब कोई भी आ रहे जा रहे नहीं, देख रहे नहीं उनको, तो ज़रा मेहरबानी होंगी कि साहब लोग कोई भी आके देख के ज़रा, लीडर हो या कोई भी हो, मिनिस्टर हो, कोई भी हो, आके देखना ज़रा कि गरीब लोगों का क्या हाल है। पूरा घरों में पानी है साहब। అంటే ఎవరైనా వచ్చారా कोई भी आएगा? नहीं कोई नहीं आए साहब इधर, आगे तो बहुत मेहरबानी होंगी। हमारे को क्या नाम है इनका, वो क्या बोलता हाइड्रा है ना, GHMC है ना, और वो कोई भी आएगा? नहीं कोई नहीं आया साहब इधर, इधर तो आई नहीं कोई, 2 दिन से तो लापता, इधर नहीं आया। उधर से उधर भी नहीं आया, उधर भी नहीं आया। గుడిసెలు ఉంటాయి కదా వాళ్ళంతా ఏమైపోయారు? वो पूरे अब चले गए साहब, जहाँ जगह मिली वहाँ चले गए वो लोग। यहाँ तो रह नहीं सकते, जहाँ मौका मिला वहाँ पर चल जा रहे, अपने अपने रिश्तेदारों के घरों को चल जा रहे साहब। ऐसा है ना, अब ऐसा तो कोई आके ले जा रहा नहीं गाड़ी में, तो उसके ऐसे वो लोग अपने अपने घरों को चल जा रहे, कोई रिश्तेदारों के समझो। अभी तक कोई भी नहीं आएगा इधर से? इधर तो कोई भी नहीं आया साहब अभी तक। तो हो सकता शाम तक आए, बोल नहीं सकते, मगर अभी तक तो नहीं आया। शाम तक? हाँ शाम तक हो सकता आएंगे, ज़रा पानी खुल गया ना, पानी खुलने के बाद आएंगे ना, कोई भी नहीं, पानी नहीं खुला तो कैसे आएंगे सब, पानी में तो आ नहीं सकते वो लोग। तो हमारी मेहरबानी आके कोई भी कुछ गरीब लोगों की मदद करो तो अच्छा है, घर छोड़ के चले गए लोग। మేడం గతంలో ఎప్పుడైనా ఉండేదా ఇలాగంటే ఇంత పెద్ద ఎత్తున వరద ఇలా రోడ్ల మీదకి వచ్చేదా మూసి అసలు? ఎప్పుడు రాలేదండి. ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాలేదు. అంటే 22 నెలల కాలం నుంచి చూస్తుంటే కనుక ఈ మధ్య కాలంలో వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి అంటే నిన్న నైట్ నుంచి మూసి ఇంత మేర ఎత్తున రోడ్ల మీదకి వస్తుంది, హైడ్రా కానీ GHMC వాళ్ళు కానీ ఎవరన్నా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక్కడ? లేదండి, లేదండి. ఎవరు రాలేదు అసలు? ఎవరు రాలేదండి. ఎవరైనా పోనీ పట్టించుకుంటున్నారా? పట్టించుకోలేదండి. ఎవరు పట్టించుకోలేదు. ఓకే, అక్కడ దూరంగా చూస్తే ఇది మన గుడిసెల్లో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరి పరిస్థితి ఏమైందంటారు? ఖాళీ చేయమంటున్నారండి, మరి ఖాళీ చేయమంటున్నారండి. మరి కొంచెం మంది ఖాళీ చేశారు, కొంచెం మంది రాము ఎప్పుడు ఇలాగ ఉంటుంది, ఒకసారి వచ్చింది ఏమీ అవ్వలేదని చెప్పారంటండి. మీరు ఎన్ని నెలల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేమైతే ఈ మధ్య వచ్చాగానే తెలుసుకున్నాం అంతే అండి. అవునా? సరే అండి. సరే, మూసి ఇంత పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది అండ్ బేసిక్గా ఇక్కడ మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా వచ్చి సమీక్షించారా? ఎవరైనా వచ్చి కనీసం పరీక్షించారా ఇక్కడ? లేదు మేడం. ఇటు హైడ్రా కానీ GHMC వాళ్ళకి ఎవరైనా వచ్చి కనీసం చర్యలు తీసుకుంటున్నారా? సరే, మూసి పరిస్థితి చూస్తున్నాం, ఇక్కడ రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి అసలు రాత్రి నుంచి ఎవరైనా అధికారిక యంత్రాంగం వచ్చి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టిందా లేదా? ఎవరు రాలేదు. అయితే ఈ 6 గంటలకి వచ్చింది వాటర్ ఇక్కడ, అది మూసి. ఈ రోడ్ చెట్టు కనపడుతుంది మీకు, చెట్టు వెనకకే మూసి, ఇది రోడ్ అఫ్జల్ నగర్ మెయిన్ రోడ్. ఇది 6 గంటలకి వాటర్ వచ్చింది, అప్పటి నుంచి ఎవరు రాలేదు. ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేతో కలిస్తే వాళ్ళకి ఏం డ్యామేజ్ అయింది మీరు సెట్ చేయమన్నారు. వాళ్ళు ఏం మన తరఫు నుంచి అయితే ఏం ఛాన్సెస్ లేదు అని చెప్పారు ఇచ్చడానికి. ఇది పరిస్థితి. ఇప్పుడు హైడ్రా కానీ లేకపోతే GHMC వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి కనీసం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున రోడ్డు మీదకే వాటర్ వచ్చింది, ఏమన్నా కొంచెం చేశారా? ఇప్పటి వరకు మార్నింగ్ ఏ టైంకి వచ్చారో నాకు తెలియదు. నిన్న రాత్రి అయితే ఎవరు రాలేదు. 6 గంటల నుంచి వాటర్ వచ్చింది, ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు ఇంకా వర్షం పడితే ఇంకా ఇక్కడ దాకా మళ్ళీ వచ్చేస్తుంది. ఇక్కడ దాకా వచ్చింది వాటర్. ఇప్పుడు GHMC వాళ్ళు కానీ హైడ్రా వాళ్ళు కానీ ఇప్పుడు వరకు ఏమో ఇక్కడ సర్వే చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారో ఏం తెలియదు. అక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది మీకు, కన్స్ట్రక్షన్ అంబర్పేట వెళ్ళే రోడ్. ఆ పాత బ్రిడ్జ్ బంద్ ఉంది, కొత్త బ్రిడ్జ్ 2 years నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంకా 2 to 3 years ఈజీ పడుతుంది. ఇంకా పని ఫాస్ట్ చేయట్లేదు. ఇప్పుడు నుంచి గవర్నమెంట్ వచ్చింది కదా, 1.5 years నుంచి ఏం పని చేయట్లేదు. 22 months నుంచి కూడా మీకు పని జరగట్లేదు అక్కడ. ఇంకా టైం పడుతుంది. అది ఒకవేళ అది ఫాస్ట్ పని చేస్తే తొందరగా బ్రిడ్జ్ స్టార్ట్ అయిందనుకో జనాలకి ఇబ్బంది ఉండదు. రైట్. అంటే బేసిక్గా ఇక్కడ మూసి కనపడుతుంది కదా, మూసి అంత పెద్ద ఎత్తున వెళ్తుంది కదా, అసలు ఏ లెవెల్లో ఉంది, ఎంత ఫీట్ పెరిగింది? ఆ మూసి వచ్చేసి మీకు దాదాపు 3 to 4 feet ఉంటుంది డౌన్. 4 feet డౌన్ ఉంది. ఆ 4 feet ఫుల్ ఫిలప్ అయ్యి పైకి వచ్చింది. ఇప్పుడు మూసి నుంచి మీరు క్యాల్కులేట్ చేస్తే ఒక 5 to 6 feet ఉంది. ఇది 5 to 6 feet పైకి వచ్చింది. సో అంటే చాలా డేంజర్ బెల్స్ కనపడుతున్నాయి.
చాలా డేంజర్ ఇది. ఇది ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు ఏం చేయాలి అంటే గవర్నమెంట్ ఇది వాళ్ళు కట్టాలి, పెద్ద వాళ్ళు కడితే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మూసీ సుందరీకరణ అన్నారు, మరి మూసీ సుందరీకరణతో ఏదైనా అవుద్దంటారు ఇది? అదే సీఎంకి అడగాలి. హైడ్రా పెట్టి నేను మూసీ దగ్గర అది చేస్తా ఇది చేస్తా పెద్ద చెప్పారు కదా, ఏం చేస్తున్నారు? ఇది మూసీయే కదా, హైడ్రా ఎందుకు పెట్టారు? కేసీఆర్ గవర్నమెంట్లో హైడ్రా ఏం లేదు, రేవంత్ రెడ్డి వచ్చినాక హైడ్రా పెట్టారు. చెరువుల్ని కుంటల్ని నాలాల్ని కాపాడతామని అన్నారు కదా. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఈ మూసీ పక్కన పెట్టి కొలగొడుతున్నారు బిల్డింగ్స్, హైడ్రా పేరు పెట్టి బిల్డింగ్స్ కొలగొడుతున్నారు. మూసీ దగ్గర ఏం చేయట్లేదు ఈ గవర్నమెంట్, అయితే ఏం చేయట్లేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ఓన్లీ బిల్డింగ్ కొలగొడుతున్నారు. పర్మిషన్ లేదు, అది లేదు, ఇది చెప్పి ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు తెలియదు. జనాలు అయితే సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళకు ఓటు ఇచ్చిన తర్వాత జనాలు సఫర్ అవుతున్నారు. ఇది ఉంది పరిస్థితి. సార్ చెప్పండి, అసలు అంటే వరద ఉధృతి ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? ఇది నిన్న సాయంత్రం 7:30 నుంచి స్టార్ట్ అయిందండి. అన్న రేవంత్ అన్న కొంచెం మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ సడన్గా ఫ్లడ్డింగ్ రావడంతో మాకు ఎటు తోచని పరిస్థితిలో ఉంది. అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. దయచేసి మీరు మమ్మల్ని మాకు కొంచెం ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు చూడండి, ఇటు సైడ్ 4 సైడ్లు ఇటు వర్క్షాప్ ఉంది, నా సర్వీస్ సెంటర్ ఉంది. అంటే ఎంత మేర మీకు ఆస్తి నష్టం కలిగింది? ఇంచుమించుగా 20 నుంచి 28 లక్షల దాకా ఆర్థిక నష్టం జరిగింది. దాదాపు ఇందులో 20 కార్లు ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ ఆల్గా మొత్తం అన్నీ మునిగిపోయినాయి. మొత్తం 70% 80% ఇంజన్ పై వరకు మునిగిపోయినాయి. కస్టమర్స్ కూడా చాలా గొడవలు పెడుతున్నారు. అన్న మాకు సంబంధం లేదు, మాకు బండి చేసి అని మొత్తుకుంటున్నారు. మళ్ళీ కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు కస్టమర్లు, కానీ మాకు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. చెప్పలేకపోతున్నాము ఇక్కడ పరిస్థితి అనేది. మేము ఏమీ చెప్పాలో మాకు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. దీని మీద మా బతుకు తెరవంతా ఉంది. కాబట్టి రేవంత్ అన్న మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని మాకు ఆర్థిక సాయం చేయగలరని మనవి చేస్తున్నాను.